ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు తెరలేచింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. రేషనలైజేషన్ను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 5 ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మూతకు రంగం సిద్ధమైంది. రేషనలైజేషన్ పేరుతో కొత్త జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 75 మంది విద్యార్థులు లేని స్కూళ్లను మూసివేయాల్సిందేనని ఉత్తర్వుల్లో తెలిపింది. అక్కడి పిల్లలను దగ్గరలోని స్కూళ్లలో చేర్పించాలని సూచించింది. ఇంగ్లీష్ మీడియం సక్సెస్ స్కూళ్లకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని వివరించింది సర్కార్. రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి సరిగా లేకపోవడం వల్లే రేషనలైజేషన్ జీవో తీసుకొచ్చామంటోంది ప్రభుత్వం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. 1 కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుకు ఒక టీచర్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విద్యార్థులు తక్కువగా ఉన్న దగ్గర ఎక్కువ మంది టీచర్లు, విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో సమాన స్థాయిలో విద్యాబోధన జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల అవసరాలకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలంటే రేషనలైజేషన్ అనివార్యమని ప్రభుత్వం వాదిస్తోంది. మూతపడే పాఠశాలల టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారు. పనిచేస్తున్న మండలంలో ఖాళీ లేకుంటే సమీప మండలంలో పోస్టింగ్ ఇస్తారు. సీనియర్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. దసరా సెలవుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రేషనలైజేషన్ జీవో ప్రకారం రాష్ట్రంలో 3000కు పైగా స్కూళ్లు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాయి.